జస్ట్ ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ చూడడం జరిగింది. ఆ రివ్యూ మీకు ఎలా ఉందో చెప్తాను. రెగ్యులర్గా ఉండే లవ్ స్టోరీ అంతా డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది స్టోరీ. కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా హిట్ అండి. ఇది థర్డ్ హ్యాట్రిక్ లైన్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి సినిమా మాత్రం కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇది ఒక ట్రాన్స్లో తీసుకెళ్తుంది మూవీ. కిరణ్ అబ్బవరం గారు ఆల్రెడీ ఆడియన్స్ అని చెప్పారు, సినిమా చూసినా మీరు బయటకు వస్తే మీరు ఒక ట్రాన్స్లో ఉంటారని. నిజంగా అతను చెప్పినట్టు ఒక ట్రాన్స్లో ఉంది మూవీ. బయటకు వచ్చిన తర్వాత కొంచెం మన బయట టైం పడుతుంది. కిరణ్ గారి యాక్టింగ్ కూడా సూపర్. స్టోరీ ఏంటంటే కిరణ్ అబ్బవరం గారి పేరు మూవీలో స్టీవెన్ శంకర్. అంటే స్టీవెన్ శంకర్ అంటే అతను చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంటుంది తనకి, మూవీ డైరెక్ట్ చేయాలి, మూవీస్లోకి వెళ్ళాలి, మూవీస్ అమ్మ నాన్న ఎవరు అనాథ. సో అనాథగా చదువుకుని అనాథగా పెరిగి ఒక ట్రావెల్ అవుతున్న సమయంలో డైరెక్టర్ అవ్వాలని ఒక ట్రావెల్ అవుతున్న సమయంలో అవకాశాలు ఏమి రావు. సో అలాంటి అతనికి హీరోయిన్ ఫ్రెండ్స్, హీరోయిన్ ఒక వరంలో దొరుకుతారు చెన్నై బీచ్లో. సో అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. సో హీరోయిన్ ఏమో అప్పటికి బ్రేకప్ అయి ఉంటుంది. ఆ బ్రేకప్లో నుంచి బయటకు రాలేక ఒకటాలుగా ఉంటుంది. సో ఆ గ్యాంగ్ కిరణ్ అబ్బవరం పరిచయం అవడం, పరిచయం అయిన తర్వాత హీరోయిన్ స్టీవెన్ శంకర్కి డైరెక్ట్ అవకాశం తేడం తెచ్చిన తర్వాత ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ కుదిరి ఒక లవ్గా మారుతుంది. సో లవ్గా మారిన తర్వాత అతనికి పెళ్లి చేసుకోవాలనుకుంటారు స్టీవెన్ శంకర్ అండ్ హీరోయిన్. పెళ్లి చేసుకున్న టైంలో ఒక ట్విస్ట్ ఉంటుంది. పెళ్లి చేసుకోవాల సమయంలో హీరో చనిపోతారు. ఈ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. తర్వాత హీరోయిన్ యాక్టింగ్ అండి పిక్స్. హీరోయిన్ రియాలిటీలో యాక్ట్ చేసింది హీరోయిన్. అసలు ఆ పాత్రకి హీరోయిన్ తప్ప ఎవరు యాక్ట్ చేయలేరు, అంత బాగా యాక్ట్ చేసింది. తెలుగు అమ్మాయి, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి కాబట్టి ఆ స్టోరీలో అలా ఇన్వాల్వ్ అయిపోయింది. తర్వాత ఎస్కేఎన్ అండి, వచ్చేసి ఎస్కేఎన్ గారు ఈ ఆడియో లాంచ్లో కానీ యూట్యూబ్లో కానీ అతను స్పీచ్ వైరల్ బాగా వెళ్ళింది. సో అది కూడా సినిమా ప్లస్ పాయింట్ అయ్యింది. నెక్స్ట్ ఆడియన్స్ అండి, ఈ సినిమా ఆడియన్స్ కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ రోజు ఎవరికి అర్థం కాకపోయినా ఆ స్టోరీ నెలగా జనాల్లోకి వెళ్తుంది, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. ఓవరాల్ మూవీ 10/9 అండి. అంటే 10/10 ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేయలేమో, 10/10 ఇవ్వచ్చు, కానీ 10/9 ఇస్తున్నాను నేను. మూవీ ఓవరాల్గా సూపర్గా ఉంది. లవ్ యూ ఆల్. మీరు కూడా మూవీ చూడండి. దిస్ ఇస్ యువర్ అఖిల్ లాగౌట్ సైన్ అవుట్.